నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను యాంకర్ వరుణ్. సో గత కొద్ది రోజుల నుంచి విజయారెడ్డి మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే సందిగ్ధత. ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు ఎందుకు ఆ ముగ్గురు మరణించారు? మరణించడానికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు యావత్ దేశం మొత్తం కూడా ఏం జరిగిందనేది ఈ ఇన్వెస్టిగేషన్ మీద ఎదురు చూస్తా ఉన్నారు. సో అసలు అంత ఇద్దరు పిల్లలను కూడా ఒప్పించే అంత మనస్తత్వంతో తనుండి తను చనిపోవటానికి గల కారణాలేంటి? ముగ్గురు కూడా ఆ రైలు పట్టాల దగ్గర మనం చూసాము. చర్లపల్లి రైలు పట్టాల దగ్గర ముగ్గురు చనిపోయారు. సో అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ మామగారితో, వాళ్ళ అత్తగారితో, అదేవిధంగా తన భర్తతో, అటు పుట్టింటి వాళ్ళతో ఎలా ఉండేదనేది ఒకసారి అయితే మనం తెలుసుకుందాము. సో ప్రస్తుతానికైతే వాళ్ళ మామగారు ఉన్నారు. మామగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు విజయారెడ్డి గారి మామగారు. మామ. సో మీకు తెలుసు ఈ పరిస్థితుల్లో మేము ఇలా రావడం, మిమ్మల్ని మాట్లాడటం అనేది చాలా బాధాకరము. మిమ్మల్ని ఇలా పలకరించడం కూడా. సో ఏం జరుగుండొచ్చు అనేది మీరు అనుకుంటున్నారు? మాకు ఏం జరిగి అంత చిక్కు తెలియదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాం. మేము భీమవరం ఉంటాం, ఇద్దరు ముసలోళ్ళం. మా భార్య నేను. ఈయనైతే వండుకొని తింటాం. వాళ్ళు ఉండేది ఉప్పల కాడ. అలా ఆ ఉప్పల కాడ కూడా కిరాయికి సపరేట్గా అన్నది లేదు కదా. వాళ్ళ అమ్మింట్లోనే ఉంటుంది. ఏమి ఇంట్లోనే వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇక మాకైతే ఏ విషయం లేదు. వాళ్ళ అమ్మింటి కాడ ఉంది కాబట్టి సురక్షితం ఉంటుందని మేము అనుకుంటాం. అంతవరకు మాకు తెలుసు. కానీ అక్కడ ఏం జరిగిందో సంగతి మాకు తెలియదు. ఫైనల్‌గా మీరు ఇన్ని రోజులు అవుతున్నా గానీ, ఇటు పోలీసులు గానీ, అటు ఎన్నో వార్తలైతే వస్తున్నాయి. ఇంకేమన్నా జరుగుండొచ్చా అనే వార్తలైతే వస్తున్నాయి. ఫైనల్‌గా మీరు ఒక మామగారిగా మీరు పోలీసుల్ని గానీ, ఇటు తెలంగాణ గవర్నమెంట్‌ని గానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ ఈ సమస్య విడిపోతలేదు. దీనిది ఎక్కడ ఉంది ఇది? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? దేనివల్ల ఆత్మహత్య చేసుకుంది? ఏ కారణం వల్ల? మాకైతే తెలిసిన వరకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మా వాళ్ళే కానీ, భర్త వాళ్ళే కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు, అప్పులు లేవు. కానీ ఆమె అంత ప్రేరేపించే కారణం ఎక్కడిది, ఎవరు, ఎందుకు అయింది, ఏం సంగతి మాకు తెలియదు. కాబట్టి అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా వాళ్ళని కానీ ప్రభుత్వం కోరేది అంటే ఈ సమస్య ఎక్కడ ఆమె ఆత్మహత్య చేసుకుంటానికి ఏ ప్రపోజల్ ఎట్లొచ్చింది, ఎందుకు చేసుకుంది, అది తెలిస్తే బాగుండు అన్నట్టు మేము అనుకుంటున్నాం. సంతోషపడతాం అనుకుంటున్నాం అట్లా. ఎందుకంటే మాకు మనసుని నిమ్మలపడుతుంది. చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా నా ఏజ్ బారు. మేము చనిపోయినా కానీ వాళ్ళు సాగు చేసేది మామూలు పోయి వాళ్ళే చచ్చిపోయారు. కాబట్టి చాలా అది బాధ మేము చెప్పలేము. ఇంత అని బాధ చెప్పలేము. ఆ బాధను తట్టుకోలేక కనీసం అన్న ఎట్లా చచ్చిపోయింది నా మామరాలు, నా మనవడు, నా కోడలు అంత మంచిగా ఉండ్రి అని ఒక నిత్యం జీవితం చనిపోయేదాకా కూడా వేధిస్తటుంది. ఆ సమస్య పరిష్కారం అయితే కొంచెం ఈ కారణం వల్ల చనిపోయారా అన్నట్టు మనం తెలవాలని అనుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎలాంటివి తెలుస్తలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైంలో కూడా మీరు మాతో మీ బాధను చెప్తామండి. ఎందుకంటే అది నిజం తెలవాలి కదా. ఇటువంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు. ఆంధ్ర తెలంగాణ నేను చూసిన 76 ఏళ్ళ వయసు అయినా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇలాంటి సంఘటన జరగలే. ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుని ఏదో అయిపోయింది. కానీ పిల్లలతో తల్లి ఇంత పెద్ద పిల్లలతో చిన్నపిల్లలు రైలు పట్టే ఇంత పెద్ద పిల్లలు ఎట్లా పోయినరు, ఆ తల్లి ఎట్లా కన్విన్స్ చేసింది, ఆల్రెడీ కన్విన్స్ అయినరు, ఆ ముగ్గురు పోయి ఎట్లా వచ్చారు, ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఎవరికి అర్థమవుతుంది. అసలు ఇంత బాధాకరమైన విషయం ఎవరు రాకూడదు. భగవాన్ కూడా రావద్దు. ఇంటికి ఫోన్ వచ్చింది నాకు 9కి వచ్చింది. 9 గంటలకు ఫోన్ వచ్చింది. ఉదయం మేము లేచి అప్పుడే మా పొద్దుగాల మా కొడుకు బర్త్డే అయితే నేను లేపిన. నాన్న చాలా రోజులు ఆయన ఫోన్ చేయక, వారం రోజులు చేయలేరా అంటే బిజీలో చేయలేడు డాడీ అన్నాడు. నీ బుట్టులో బిడ్డ అంటే హ్యాపీ బర్త్డే అన్న అన్నాక పెట్టేసిండు. సరే నాన్న పొద్దుగా మాట్లాడుతాను పెట్టేసిన కొద్దిసేపటికే మా ఏప్రిల్ ఫోన్ చేసి మేము ట్రిప్ చేద్దాం అనుకుంటున్నాం. చేసి అన్నయ్య అర్జెంటుగా మీరు సికింద్రాబాద్ అన్నాడు. సికింద్రాబాద్ ఎందుకమ్మా, నాతో ఏం పని సికింద్రాబాద్ అంటే, లేదు మీ కోడలు వచ్చిపోయింది సికింద్రాబాద్ కాడ అర్జెంటుగా పోలీసు రైల్వే స్టేషన్ కాడ అంటే, అరే మా కోడలు వచ్చిపోయింది నేను అనుకున్నా. ఫస్ట్ ఏదో హార్ట్ అటాక్ వచ్చిందేమో, హాస్పిటల్ చేంజ్ చేసినామో, చనిపోయిందేమో అనుకున్నా. అప్పుడు సరే మంచిదని చెప్పి చచ్చిపోయిందని అల్లకొల్లాం కదా. మాకు ఇద్దరు ముసలి, నాకు బండి నడిపేది కార్లో వేయలేవు. ఇక పక్కపడి దగ్గరనే చుట్టుముట్టు 5 కిలోమీటర్లు మసాటకులు వాళ్ళ చిల్లలు ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి డ్రైనేజ్ మేము మొత్తుకొని కొట్టుకొని చేసారు. అట్లా కారు వేసుకొని వాళ్ళు వచ్చారు. మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా సీట్లు ఉంటారు. మా చిన్న అబ్బాయి ఫోన్ చేసిన, పెద్ద అబ్బాయి ఫోన్ చేసి
నాన్న ఇట్లా జరిగిందంట అంటే నువ్వేం టెన్షన్ పడకు, నీకు బీపీ షుగర్ హార్ట్ అన్ని రోగాలు ఉన్నాయి, ఏం టెన్షన్ పడకు, నేను కారు పంపిస్తా అన్నారు. అంటున్న సేపట్లో కొద్దిసేపటికి తర్వాత ఒక్కడే కాదు ముగ్గురు చచ్చిపోయారు, రైల్వే ట్రాక్ కింద పడి అంటారు. అరే ఇది ఎక్కడ చేసినారు, ఒక్కరు అనుకున్నా ముగ్గురు చచ్చిపోయారు, ఇదేం బాధ ఇది కథ అనుకొని ఇక కొట్టుకొని మేము సికింద్రాబాద్కు వెళ్ళిపోయాం. ఇక కారు పంపిస్తే మేము పోయేవారు కదా మార్చిలోకి వెళ్ళి పెంగులు వస్తున్నాయి. పెంగులు వస్తే తీసుకొచ్చి ఆయన ఉన్న ఇంటికాడ వేసినాక తర్వాత మేము అనుకున్నట్టే ఈడెందుకు మన ఇంటికాడ తీసుకుపోయి వేసుకుందాం. తల్లి అంటే వాళ్ళ అబ్బాయి, ఇద్దరు పిల్లలు మా పిల్లలు కదా, మా రక్త సమానం కదా అని ఆడికెళ్ళి మళ్ళీ వేరే వెహికల్ మీద తీసుకొచ్చి ఇంటికాడ వేసి ఫస్ట్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అలా పెట్టినాం. 1 గంట 2 గంటలు పెట్టినాం. ఆమె ఇల్లు కట్టుకుని ఇల్లు కదమ్మా, అక్కడ పెట్టినాం. పెట్టుకొని నాకు అనిపించింది, అరే ఓ బిడ్డ మా పిల్ల పెద్దగైతే పెళ్లి చేయకపోదమ్మా, మన వంశం కదా, ఈడెందుకు సాగు చేసిన మనం, మన ఇల్లు ఉంది కదా, ఆయన కూడా ఇలా బాగా ఉంది కదా అని ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి వీడికెళ్ళి కార్యక్రమం చేస్తామని ఇక్కడికి కార్యక్రమం చేసినాం. ఆ పిల్లల అబ్బాయి ఆడికెళ్ళి వచ్చిందిగా దుబాయ్కి వచ్చి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిండు. అందరం కలిసి తీసుకుపోయామని సాగనింపినాం. ఇంతేకాని ఆడ ఏం జరిగిందో ఏమైందో మాకు ఎలాంటి విషయం తెలియదు. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే పెళ్ళైన సంవత్సరం మాత్రకే ఇక్కడ ఉన్నారు, తర్వాత నుంచి వెళ్ళిపోయి తల్లిగారి ఇంటి దగ్గర పెళ్లి కాకముందుకే దుబాయ్ పోతుండు. వీళ్ళ పెళ్లి కాకముందుకే ఆయన దుబాయ్ పోతుండు. దుబాయ్కి వచ్చినాక కొన్ని రోజులు వచ్చినాక ఈయనే ఉంది. ఆమె చదివింది ఇంటర్మీడియట్ అమ్మాయి. 4 ఏళ్ళు నేనే బీటెక్ చేయించిన. ఈయనే ఉంచుకొని పక్కపొట్టి మెదకాలే ఉంది, అందులో నేను బీటెక్ చదివించిన. ఎందుకంటే ఫ్యూచర్లో అది కూడా ఏంటంటే అబ్బాయి చెప్పింటే డాడీ నేను ఆయన 12 అబ్బాయి, నేను 12 చదివినా, నా భార్య కూడా కొంచెం చదువుకుని ఉండాలి కదా అంటే సరే మంచి చదివి బిడ్డాను. 4 ఏళ్ళు బీటెక్ చేసిన ఈయన పక్క స్కూల్లో మీద కాలేజీలో. ఈయన మా ఇంటికాడ ఉండి చదువుకుంది. అప్పుడు ఈ అమ్మాయి పుట్టింది, పెద్ద పాప పుట్టింది. ఆ పెద్ద పాప మేము కూడా సంవత్సరం దాకా ఈయన ఉంచుకున్నాం, చెడ్డమాట చేసిన తర్వాత అబ్బాయి అటు వెళ్ళిపోయాడు. ఈమె డ్యూటీ చేసుకుంటే ఆమె వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయింది. పెళ్ళి అయి 19 సంవత్సరాలు. ఇప్పుడు మరి మీరు ఎప్పుడు అడగలేదా ఇక్కడే ఉండమ్మా ఇక్కడే ఉండు అని? వాళ్ళు జాబ్ చేసుకుంటున్నానా, జాబ్ చేసుకుంటే వాళ్ళ అమ్మగారికి మేము పోతాం అన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, ఏమైతే ఉంటారు కదా అని చెప్పి పోయినరు. అక్కడ పోయి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోరు, సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు ఉంటారు. ఇక పిల్లమ్మకి ఏ పంచలేదు, మాకు ఎలా పంచలేదు. మేము ఊరు కూడా ఎప్పుడు కూడా పోము. ఎలా ఉంటుంది కోడలు? మంచిగా ఉంటుంది. కోళ్ళక్కడ ఏం ప్రాబ్లం లేదు. కోళ్ళు కాదు, కొడుకుల నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు, అందరూ మంచి వాళ్ళే. ఎవరు ప్రాబ్లం ఎవరు ముచ్చట్లేదు. ఇప్పుడు మా ఏజ్ అయిపోయినా కూడా మాకు తిండికి కావాలని కూడా కొడుకులు అందరూ సప్లై చేస్తారు, మాకు ఇస్తారు. ఏ కొడుకు ఇస్తారు అంటారు. 3 కొడుకులు మాకు తిండి కొరకు చూస్తారు, మమ్మల్ని ఏ ఇబ్బంది పెడతారు. మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, నువ్వు జాగ్రత్త చూసుకో ఆరోగ్యం అంటారు. అంతేకాని ఇది ఎలాంటి సంఘటన ఎటు జరిగిందా మాకేం తెలియదు. అంటే మీ ఏపరాలతో ఏమన్నా మీకేమన్నా గొడవలు ఉన్నట్లేమన్నా? మాకే ప్రాంతం గొడవ లేదు, మాకే సంబంధం గొడవ లేవు, ఎవరికి లేవు. మేము ఉండేది ఈడ, వాళ్ళు ఆడ. చచ్చిపోయింది అక్కడ కదయ్యా. ఇప్పుడు మా ఇంటికి చచ్చిపోతున్నాము, ఏదైనా అత్తమామ బాధ పెట్టినా మరుదులు బాధ పెట్టినా బాగుంటుంది కదా. వాళ్ళ తల్లి ఏమన్నా ఉన్నట్లేమన్నా అనుమానాలు మీకేమన్నా ఉండే? మేము పోయింది దసరా పోయినాం, తర్వాత దసరాకి ఇక్కడికి వచ్చారు. మనకైతే ఎప్పుడు ఎలాంటి అనిపించలేదు. వాళ్ళతో ఊక కూడా మాట్లాడాలి, జాబ్ చేస్తుంది, నైట్ డ్యూటీ ఇస్తుంది, వచ్చి అనుకుంటుంది కాబట్టి అది మాట్లాడము. ఎప్పుడైనా మాట్లాడితే అమ్మ మాట్లాడేది, కానీ ఎలాంటి మాకైతే అనిపించలే. వాళ్ళిద్దరు తల్లి కూతురులక వేరే కాదు కదా, ఏదో పాలెలో ఎవరన్నా తోడుకోవాలంటే పంచాయతీ. తల్లి సొంతం తల్లి ఈయన ఉండేది. పక్కపంటే ఉప్పల కూడా వాళ్ళ అన్న ఉంటాడు, అన్న పోయి ఉంటారు, చెరువు వీళ్ళు ఉంటారు. మాకైతే ఎలాంటి వాళ్ళ భేదాలు అనిపించలే. కానీ ఈ చనిపోవడానికి కారణం ఏందో ఇంతబాగా తెలుస్తలేదు, మాకు కూడా తెలియదు. కానీ దీన్ని మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు దీన్ని కనుక్కొని దీనికి కారణం ఏదనేది కనుక్కొని తీస్తే బాగుంటుంది, సంతోషం. పోయిన మనిషి రాదు, చనిపోయారు, కానీ ఈ మనసునే మాకు తృప్తి అవుతుంది. ఈ బాధ చచ్చిపోయిందని. ఎలాంటి బాధ అయితే ఎలాంటి లేదు. మా అబ్బాయి చాలా మంచోడు, కిష్టపడి ఎక్కడనే చాలా బంగారం. అంత మంచి అబ్బాయి దొరకడు. కానీ అది ఏం జరిగిందో మాకే తెలియదు. అంటే వాళ్ళ తమ్ముడు పేరు, వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ అన్న ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తారు, విజయరెడ్డి గారి పేరు మీద ఉంది. ఆస్తి పంపకాలు ఏమన్నా వచ్చినాయా అనేది ఒక ప్రశ్న ఉంది. అది వాళ్ళకి ఎరుకున్నాను, మాకు అలాంటి జోక్యం మాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు కూడా రాలా, ఎందుకమ్మా మీ పేరు మీద? వాళ్ళు బేరం చేసేది తెలియదు, బిజినెస్ చేసేది ఏం చనిపోయే వరకు కూడా మాకు ఎలాంటి చనిపోయే వరకు ఇలాంటి మనకు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు బిజినెస్ కంబైన్ చేస్తుండ్రా, సప్లై చేస్తుండ్రా, అలా చేస్తుండ్రా, మాకేం తెలియదు. మేము ఇంత అన్నం పెట్టి తింటాం అంతేకాని మేము ఆ విషయం వాళ్ళకి తెలుసు, మాకేం తెలియదు. ఇక అవి ఉన్నాయా లేవా, ఎంతుందా, పోటీ పడరా, మాకేం తెలియదు. ఇద్దరైతే మంచి కుటుంబం అయితే మంచిగోరు, అన్న చెల్లి వాళ్ళే కదయ్యా, ఒకటే కాబట్టి వాళ్ళు మంచిగా ఉండరు. అంతేకాని మేము ఇక్కడ ఉన్నాం, మా అబ్బాయిలతో వేరే ఉంటారు, ఆ అబ్బాయికి సంబంధం లేదు. అది చనిపోయేదాకా మాకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు మేము అనలేదు, వాళ్ళు అనలేదు, అంతా మంచిగా ఉన్నాం. కానీ ఏం జరిగిందో మాకే తెలియదు.
అట్లా వయసుకు వచ్చిన మనవడు మనవరాలు అదే ఆ ఇద్దరు. బాధ దుఃఖం వస్తుంది. ఇగో నన్ను తీసుకుపోయి ఇప్పుడు నాకు 76 ఏళ్ళు. నన్ను తీసుకుపోయి ఏదో బొందలు పెట్టి చేసే బదులు ఆయన పోయిండు. నాకు దసరాకు వచ్చిండు. పోయిన దసరాకు వచ్చి నాకు తాత మంద కానీ ఓ మందు బాటిల్ ఇప్పించిండు. సౌకులు పొద్దున నువ్వెందుకు ఇప్పించేది నేనే నీకు నీవంటే ఏ తాత తాగాని నా మీద కొట్టంటే ఓ మందు బాటిల్ ఇప్పించిండు, చక్కెర తెచ్చిండు, వండి తిన్నాం అంత చేసినాం. కానీ అది భవిష్యత్తులో నేను చచ్చిపోతే అప్పుడు వాళ్ళు కూడా సహాయం చేసి చేతులు నన్ను మోసుకుపోయి అందులో వేస్తారని నాకు పుణ్యం అయిద్దాం అనుకున్నా. కానీ అది కాలే. ఏం చేస్తాం చెప్పు. నా చేసేవాళ్ళు నాతోనే వాళ్ళు చేపించుకుంటారు. అది నా కర్మ దురదృష్టం ఏం చెప్పలేవు. అది మీ వైఫా మేడం? కాదు కదా మా వైపు మా వదినే, మా వైఫ్ ఇంట్లో ఉంది. ఆమె చెప్పి నేను అంతే, మేము చెప్పి ఇద్దరం ముసలి ఉంటాం. ఇద్దరు ముసలి ఎటువంటి పంచాయతీ అయితే అస్సలు లేదు. మాతే పంచాలి, మా కోళ్ళదే పంచాలి, దేవు వరిసే మాకు గొడవ ముచ్చట్లేదు. వాళ్ళు ఏం చేస్తుంది మాకు తెలియదు. గొడవ వచ్చినా లేదు. అందరు ప్రశాంతంగా ఉన్నాం మేమైతే. అది జరిగిన సంగతి మాకు తెలుసు. చచ్చిపోయినాక మాకు తెలుసు. అంత బాగా మాకు ఏనాడు తెలియదు. అసలు ఇప్పుడు కూడా మీకు ఎటువంటి అనుమానాలు కూడా లేవు ఎవ్వరి మీద కూడా? అనుమానం లేదు. ఇప్పుడు మేము చచ్చిపోయిన అనుకుంటలేము. ఇది కలబడుతుందేమో, నా కళ ఇట్లా ఇది నిజంగా కళనా, నిజంగా వాసన జరుగుతుందా అని నా మనసు అనిపిస్తుంది. చచ్చిపోయిన ఇప్పుడు కూడా అనుకుంటలేను. ఇది కళలే ఉన్నా, నేను ఈ భూమి మీద ఉన్నా, లేదా ఇంకా ఏ ఆకాశమే ఉన్నా, ఏంది ఇది ఇట్లా పడుతుంది అని అనుకుంటున్నా. కానీ ఇది వాస్తవం అనుకుంటలేను ఇప్పటికి కూడా నేను. నా మనసు అనేది అట్లా ఉంది. అది దేవుడు మాకు అన్యాయం చేసిపోయాడు. లాస్ట్ ఫోన్ ఒకటి వచ్చింది. ఆ ఫోను 2 నిమిషాలు మాట్లాడింది. ఆ మాట్లాడిన తర్వాతే టకటక రెడీ అయిపోయి వెళ్ళిపోయింది అంటూ కూడా వాళ్ళ తల్లిగారు అయితే చెప్తున్నారు. ఆ ఫోన్ గురించి ఏమన్నా మీకేమన్నా? మాకు ఫోన్ గురించి తెలియదు, ఆమె మాట్లాడింది తెలియదు, ఆ ఫోన్ గురించి తెలియదు మాకేమి. వాళ్ళ గురించి ఎట్టి విషయం మాకు తెలియదు. ఏమైనా మేము చనిపోయిందంటే పోయిన వాళ్ళం అంతే. ఏం జరిగిందో మ్యాటర్, అక్కడ ఏమైందో, ఉన్నారో కూర్చున్నారో మనకి ఏం తెలియదు దాని గురించి. ఆ ఫోన్ సంగతి తెలియదు, వాళ్ళ సంగతి తెలియదు. అట్లా గదే వచ్చాయి. అది చూశారు కదా. విజయారెడ్డి గారి యొక్క మామగారు అయితే ఇప్పుడు మనతో మాట్లాడారు. సో తను ఉన్న బంధం, అదేవిధంగా తను ఆత్మీయంగా ఉంటూ కూడా తను మామ అని ఎప్పుడు పలకరిస్తూ ఎటువంటి ఇన్ని సంవత్సరాల్లో పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎటువంటి గొడవలు కూడా ఏమీ లేవు, అంత హ్యాపీగానే ఉంటాము. మాకు సడన్గా తెలిసిన వెంటనే మేము వెళ్ళిపోయాము. అసలు ఏం జరిగిందో ఇప్పటికీ మేము కోలుకోలేకుండా ఉన్నాము. మాకు కళ అయితే బాగుండు అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత వయసులో నేను చనిపోయినా బాగుండు, పిల్లలు కూడా వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు, ఇదంతా చాలా బాధగా ఉందంటూ కూడా వాళ్ళ మామగారు అయితే చెప్తున్నారు. హస్బెండ్తో ఉన్నాను. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, తనకేమన్నా కాల్ చేసి మాట్లాడిందా, ఇవన్నీ కూడా సాధారణంగా ఉన్న ప్రశ్నలు. అసలు తెర వెనక ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, అసలు ఈ టైంలో మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. బట్ ప్రజలకి తెలియాలి, మీరు చెప్తానే ఉన్నారు, ఇన్ని రోజులైనా కానీ మిస్టరీ అనేది ఇంకా వీడలేదు. అసలు ఏం జరిగిందంటారు? మీకేమన్నా ఇన్ని రోజులైంది, ఇప్పటికేమన్నా మీకేమన్నా అనుమానాలు వస్తున్నాయా? నాకైతే ఏమి అనిపిస్తలేదండి. అనుమానం అనేది ఏం చెప్పాలి, నా లైఫ్ అయిపోయింది ఇప్పుడు. అసలు మీకు లాస్ట్ కాల్ చేసిందంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మీకు అసలు ఎప్పుడు చేసింది కాల్ మ్యామ్? 29th. అదే రోజు మీ బర్త్డే? లేదు, నా బర్త్డే 31st. సో 31st రోజు చేసి మీతో మాట్లాడారు, 31st నైట్కి ఇలాగని తెలిసింది. 31st రోజు నాతో మాట్లాడలేదండి, 29th రోజు మాట్లాడింది అంతే. అంటే ఎక్కువగా ముగ్గురు చనిపోయారు, చాలా బాధాకరం. అయితే వాళ్ళ అమ్మగారి తరపు నుంచి ఏమన్నా మీకు ఏమన్నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఎందుకంటే పెళ్ళైన సంవత్సరం కాలమే ఇక్కడ ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మీకు ఏమన్నా వాళ్ళ అమ్మగారి తరపు నుంచి ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? అవన్నీ ఏం లేదండి. ఎందుకంటే నేను లేనప్పుడు వాళ్ళ మదరు, ఆ బ్రదరు వాళ్ళు కేరింగ్ చూసుకున్నారు. ఇప్పటివరకు 19 years వాళ్ళ దగ్గరనే ఉన్నది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, ఆ ఆస్తి పంపకాలని కూడా విజయ్ రెడ్డి మీద ఉన్నాయి అంటూ కూడా ఉంది. సో ఆటోలో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉండొచ్చా, ఏమన్నా అలాగేమన్నా అనుమానాలు ఏమన్నా? లేదండి, ఇప్పుడు నా ఆస్తి మొత్తం మా భార్య పేరు మీద ఉన్నాయి. వాళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే వాళ్ళ సిస్టర్ పేరు మీద పెట్టుకుంటే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ వస్తుంది అని ఒక నమ్మకం. వాళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు అది రిజిస్ట్రేషన్ చేసి దాన్ని చేసుకుంటారు వాళ్ళు.
అంటే ఒక లాస్ట్ కాల్ మాట్లాడారు. ఆ లాస్ట్ కాల్ మాట్లాడిన వెంటనే వెళ్ళిపోయారంటూ కూడా తల్లిగారు అయితే చెప్తున్నారు. విజయారెడ్డి గారి యొక్క తల్లిగారు. సో, అంటే లాస్ట్ కాల్ ఏమై ఉంటుంది? మీరేమన్నా ఫోన్ చెక్ చేసారా? ఏమన్నా తెలుస్తా ఉందా? ఫోన్ ఏమన్నా మీరు అసలు చూసారా? చెక్ చేసారా? లేదండి, నేను ఫోన్ నా దగ్గర లేదు. చూడలేదు. ఆ ఫోన్ చూడలేదు. భార్య ఫోన్ చూడలేదు. మళ్ళీ నాకు తెలియదండి అది ఏం జరిగిందని. నేను నేను చూడలేదు కదా. చూడనిది నేను చెప్పలేను. ఇన్ని రోజులైంది, దాదాపు 6 రోజులు గడుస్తా ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అసలు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఇంతవరకు ఇంత క్రమంలో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. డైలీ అప్డేట్స్ మీకు ఇస్తా ఉన్నారా? చేస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మీకు అసలు ఏం జరిగిందనేది మిస్టరీ. ఎందుకు అంటే దాదాపు ఇద్దరు పిల్లలు, వయసుకొచ్చిన పిల్లలు, వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. అసలు ఏమై ఉంటుంది? ఇలాగేమన్నా జరుగుండొచ్చా అని మీకేమన్నా ఒక్క ఆలోచన కూడా రావట్లేదా సార్? నాకైతే ఏమీ అనిపిస్తలేదండి. నాతోటి మాట్లాడినప్పుడు ఫ్రీగానే మాట్లాడింది. నాకు అనిపించేది ఏంటంటే ఈ 6 డేస్ నేను చూసినది, నేను ఆలోచించింది నా పర్సనల్గా అంటే, అమ్మాయి కొంచెం నేను దూరంగా ఉన్నాను. పిల్లలు హాస్టల్లో ఉన్నారు. అమ్మాయి కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యిందేమో. ఒక చిన్న అనుమానమా అనిపిస్తుంది అంతే. అంతవరకు కానీ ఇంకా వేరే పర్సనల్గా ఏమైతే లేదు. నాకు తెలిసిన వాటికైతే లేదు. ఆఫీసు టీఎల్ అంటే తను మీకు తెలిసే ఉంటుంది. సో, టీమ్ లీడర్ కాబట్టి ఏమన్నా వర్క్ స్ట్రెస్ ఏమన్నా ఎక్కువ ఏమన్నా తను ఇదై ఉంటారా? అంటే వర్క్ స్ట్రెస్ వల్ల ఏమన్నా ఇదైందా? ఈ అనుమానం ఏమన్నా కలుగుతా ఉందా? లేదండి, ఆ అమ్మాయి కొంచెం పట్టుదలగా వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి అంతా తీసుకుంటుందని అనుకోలేదు. ఎందుకంటే అమ్మాయి స్టైల్ కొంచెం బాగా స్ట్రాంగ్. అది చిన్నదానికి భయపడే రకం అయితే కాదు. ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారు సార్? అంటే తల్లికిలాగా వాళ్ళిద్దరు కూడా స్ట్రాంగ్ పీపుల్సేనా? ఇద్దరు మీ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా? అమ్మాయి చాలా సాఫ్ట్, అబ్బాయి కొంచెం స్ట్రాంగ్. దాంట్లో అంటే ఎంత మ్యాటర్ ఉంటే వాళ్ళిద్దరిని కూడా అంత కన్వే చేసింది. అంటే వాళ్ళిద్దరిని కూడా అంటే చనిపోవటానికి ఈ రోజే మనకి లాస్ట్ డే అనేది అంత మ్యాటర్‌ని వాళ్ళకి కన్వే చేసింది. వాళ్ళు ఒప్పుకున్నారు అంటే చాలా బాధాకరం. అంటే వాళ్ళంత సెన్సిటివ్‌గా ఒప్పుకునే పర్సన్సా అనేది ఒక ప్రశ్నగా మారింది. అదేం లేదండి, కానీ అమ్మాయి వాళ్ళకు మమ్మీ మాట చెప్తే వింటారండి. అది ఏదైనా కానండి. మమ్మీ ఒక మాట చెప్పేస్తే అక్కడనే ఆగిపోతారు. అది సాఫ్ట్ అయినా కానీ తన తల్లి మాట వింటానే ఉంటుంది. తల్లి మాట జేదాటరు. తల్లి ఏది చెప్తే అది అంతే. అది ఏదైనా కానీ అదే ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు లాస్ట్ టైము అంటే దుబాయ్‌కి వెళ్ళకముందు మళ్ళీ అంటే లాస్ట్ టైమ్ వీళ్ళని చూడటానికి ఎప్పుడొచ్చారు సార్ మీరు? నేను రాలేదండి. నేను 14th మంత్ అవుతుంది. 14 మంత్. నేను అక్టోబర్ వద్దాం అనుకున్నాను. కానీ రాలేకపోయాను. ఎందుకంటే మార్చ్‌లో పిల్లల్ని, వైఫ్‌ను దుబాయ్‌కి తీసుకెళ్ళాలి విజిటింగ్ అని అనుకోను కాబట్టి నేను అక్కడ అక్టోబర్ దాకా మార్చ్‌లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తీసుకెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నామండి. విజిటింగ్ వీసా మీద వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉంచి మళ్ళీ తీసుకొద్దామన్న ప్లాన్‌లో అయితే ఉన్నారు మీరు. 2 మంత్స్ తీసుకెళ్ళి అక్కడ 2 మంత్స్ ఆళ్ళు ఉంచి, తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ చూపెట్టేసి కొంచెం పెద్దగా అయ్యారు కదా పిల్లలు, కొంచెం బాగుంటుందన్న ఆలోచనతోటి వాళ్ళతోటి కూడా మాట్లాడాను. పిల్లలతోటి, వైఫ్ తోటి కూడా మాట్లాడాను. అందరూ మార్చ్ వచ్చేద్దామని ప్లాన్ ఉందండి. మీరు డైలీ మాట్లాడుతూనే ఉంటారు. ఇటు విజయారెడ్డి గారితో కానీ, ఇద్దరు పిల్లలతో కానీ డైలీ మాట్లాడుతూనే ఉంటారు. పిల్లలు అంటే హాస్టల్ ఉంటారు. ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడతారు ఖచ్చితంగా. వైఫ్ తోటి మాట్లాడతాను. కంటిన్యూ మాట్లాడతాను. రైట్. అది చూసారు కదా! నా ఎంత బాధ అంటే నిజంగా వర్ణనాతీతం. మాట్లాడుతున్న నాకే కళ్ళెమ్మట నీళ్ళొస్తా ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి శోకము ఎవ్వరికీ రాకూడదు. పగస్తులకు కూడా రాకూడదు అనే అంతగా సార్ బాధపడతా ఉన్నారు. నిజంగా అంటే మాట్లాడి బర్త్‌డే విషెస్ చెప్పారు. నాతో మంచిగానే మాట్లాడారు. ఆ తర్వాత ఇలాగ అవ్వటము దట్టు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ మాట వినే పిల్లలు. సో, తను కాబట్టి ఈ కన్విన్స్ చేసిన విధానం కూడా తను అలా చేసి ఉండొచ్చు. మేబీ తను ఎదురు చెప్పలేక వాళ్ళు కూడా ఇదై ఉండొచ్చు. నాకు కూడా అనుమానం కూడా ఇప్పటి వరకు ఏమీ రావట్లేదండి.
లేదంటూ కూడా సార్ అయితే మనతో చెప్తున్నారు. సో వాళ్ళ ఇల్లు ఇది. సో మొత్తం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ పేరెంట్స్, అదేవిధంగా వాళ్ళ అత్తమామతో, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఏం జరిగిందో ఇంకా మిస్టరీగానే మారింది. మాకు కూడా ఇంకా తెలియరాట్లేదు. పోలీసులు దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయాలైతే చెప్తా ఉన్నారు. సో ఇదే ఇంట్లో ఆమె అయితే ఉంది. పెళ్ళైన తర్వాత నుంచి పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ వరకు అయితే తను ఇదే ఇంట్లో ఉండి ఇదే ఇంట్లో కాపురం చేసింది. సో ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సో తను వెళ్ళిపోయి తర్వాత వేరే చోట చింగిచెర్ల పక్కనే ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు. సో అక్కడే ఫ్లాట్ కొనుక్కొని తను అమ్మ వాళ్ళు కానుక పెళ్లిలో కానుక తను పెట్టిన ఇల్లుని బట్టి తను కొనుక్కొని అక్కడే 30 లక్షల రూపాయలు ఈఎంఐ తీసుకొని అక్కడే తన ఇల్లు కట్టించుకొని అక్కడే ఉంటున్నట్లు కూడా తన పేరెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఇది అత్తగారి ఇల్లు, మామగారి ఇల్లు. సో ఇదే ఇంట్లో అయితే తను దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు అయితే కాపురం చేయటం జరిగిందంటూ కూడా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మొన్న తను చనిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టారు. వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడైతే తను ఫ్లాట్ తీసుకుందో చెంగిచెర్లలో అక్కడ ఇంట్లో పెట్టిన తర్వాత తను మళ్ళీ తన మామగారు లేదు నా ఇంటికి తీసుకెళ్తాను, నా మనవడిని మనవరాళ్ళ మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనే నేను పెట్టుకుంటాను, నా ఇంట్లోనే నేను ఉంచుకుంటాను అని అక్కడ ఒక 2 గంటలు ఉంచి ఆ 2 గంటల తర్వాత అయితే ఇదే ఇంట్లోకి అయితే రావటం అయితే జరిగింది. ఈ ఇంట్లోకి తెచ్చి తర్వాత వాళ్ళని కర్మకాండాలు అయితే వాళ్ళకి జరిపించినట్లయితే తన మామగారు అయితే చెప్తున్నారు. సో చుట్టుపక్కల వారు కూడా ఒక్కటే మాట చెప్తున్నారు, తను ఎక్కువ రోజులు ఇక్కడైతే కాపురం లేదు, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉందో, తను ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళేదో కూడా ఎవరికి తెలియదు, ఏం జరిగిందో కూడా ఇక్కడ మిస్టరీగానే మారిందంటూ కూడా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ కూడా అయితే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. బట్ ఎవరు కూడా ముందుకు రావడానికి అయితే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, తను మాకు ఎక్కువగా ఇక్కడైతే 2 సంవత్సరాల వ్యవధిలోనే ఉంది, ఇక్కడే 2 సంవత్సరాలు అయితే తను కాపురం ఉందంటూ కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగా అయితే మారింది. సో తన హస్బెండ్ అయితే ఒక్కటే చెప్తున్నారు, కేవలం తను లోన్లీనెస్గా ఉండటం వల్లనే ఇదంతా కూడా జరిగి ఉండొచ్చు. తను అంటే నేను దుబాయ్లో, తర్వాత పిల్లలేమో హాస్టల్లో, తర్వాత ఆమె మాత్రమే జాబ్ చేసుకుంటూ అక్కడ పేరెంట్స్ ఇంట్లో ఉండటం, ఇదంతా కూడా తను ఒంటరిగా ఉండటం వల్లే, అంటే నా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ లేదు కాబట్టి ఒంటరిగా ఉండటం వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చు అంటే అయితే ఈ 6 రోజులుగా అయితే తనకి వచ్చిన ఈ యొక్క ఆలోచనగా అయితే చెప్తున్నారు. కేవలం ఇది లోన్లీనెస్ ద్వారానే తనకి వచ్చింది అంటూ కూడా అయితే తన భర్త అయితే చెప్తా ఉన్నారు. సో అది ఇక్కడున్న మా పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. తన ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. కర్మకాండల గురించి, అదేవిధంగా దినాల గురించి అయితే మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి దుర్ఘటన, ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎవరికి రాకూడదంటూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే చాలా దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ న్యూస్. వీడియోగ్రాఫర్ ప్రవీణ్తో బీబీ నగర్, యాంకర్ వరుణ్.